హాయ్ గాయ్స్, ఇవాళ ఉల్లికారం దోశ చేద్దాం. ఇదొక ఆంధ్ర స్పెషల్ దోశ. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు చాప్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. అదొక పేస్ట్ చేయాలి. అందులోనే కారం పొడి, సాల్ట్ అండ్ జీలకర్ర వేసుకోవాలి. నేను జీలకర్ర వేసుకోవడం మర్చిపోయా, కానీ మీరు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ప్యాన్ మీద దోశ వేసాక ఒక 5 సెకండ్స్ కాలనిచ్చాక అది ఇలా అవుతుంది. అప్పుడు మనం చేసుకున్న ఉల్లికారం పేస్ట్ దానికి అప్లై చేయాలి. చాలామందికి ఉల్లికారం పచ్చిది కాబట్టి నచ్చదు. కానీ మనం లో ఫ్లేమ్లో దాన్ని కుక్ చేస్తే అది బాగానే ఉంటుంది. పచ్చితనం అన్నది కొంచెం పోతుందన్నమాట. దీన్ని మనం ఫ్లిప్ చేసి కాల్చాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలానే తినేయచ్చు. మీకు కావాల్సితే ఏమైనా చట్నీ వేసుకోవచ్చు, లేదా ఉత్తిగా ఓన్లీ ఉల్లికారంతో తినచ్చు. ఇక్కడ మా నాన్న తింటున్నారు. ఆయనకి నచ్చిందని చెప్పారు నాకు. సబ్స్క్రైబ్ చేసుకోండి.